గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎంఆర్ఎఫ్ నుండి 25 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 25 మందికి 15 లక్షల రూపాయలు ఇచ్చాం. గత నెలలో 43 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది పైచులకు 2.5 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట ఇవ్వడం జరిగింది. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకుంటూ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసిన వారిని కూడా కలుపుకొని మేము ఎంతో మందికి ఈరోజు ఆర్థికంగా ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకొని పెద్ద ఎత్తున ఎవరైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద పరిగణింపబడట్లేదో వాళ్ళందరికీ సొంత ఖర్చులతో అప్పులు చేసి డబ్బులు పెట్టుకొని ఆరోగ్యం కోసం శస్త్రచికిత్సలు చేసుకున్న పరిస్థితి. వారందరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చెక్కులు ఇవ్వడం, ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా నియోజకవర్గ ప్రజల తరఫున మా అందరి తరఫున ఆయన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు ఆయన తెలియజేసుకుంటూ శ్రీమతి సాధు సుందరమ్మ గారికి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం, వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం, కష్టపడగలం, జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలత చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం. మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నా. ఆసుపత్రి ఖర్చుల కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,60,000 రూపాయలు మంజూరు చేస్తున్నాను. ఈ మొత్తాన్ని చెక్కు ద్వారా మీకు పంపిస్తున్నాను. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులను చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సదా మీ ఆయురారోగ్యాలను ఆకాంక్షించే భవదీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు.